హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. స్టాక్ మార్కెట్ లో ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టం. ఈవెన్ నేను కూడా ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడంలో కొన్నిసార్లు ఫ్లిప్ అవుతూ ఉంటాను. ఫుల్ గా నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకొని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, అట్ ద సేమ్ టైం రైట్ సైకాలజీ అండ్ రైట్ మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ లో 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కరెక్ట్ మైండ్ సెట్ కానీ కరెక్ట్ సైకాలజీ లేకపోతే ఖచ్చితంగా మంచి వెల్త్ అయితే క్రియేట్ చేసుకోలేరు. మేబీ కొంచెం చిల్లర అమౌంట్ తో సాటిస్ఫై అవడం తప్ప వెల్త్ అయితే క్రియేట్ చేయలేరు. సో ఈ వీడియోలో స్టాక్స్ కొనే ముందు లేక స్టాక్స్ కొన్న తర్వాత మనకి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలో ఈ వీడియోలో చెప్తాను. సో బిఫోర్ దట్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి. మోర్ ఓవర్ మీకు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద కంప్లీట్ నాలెడ్జ్ కావాలి అంటే నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్. మన స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు కరెక్ట్ మైండ్ సెట్ ఉండాలంటే ఫస్ట్ పాటించాల్సింది డోంట్ ఫోకస్ ఆన్ నెంబర్స్. కొన్ని స్టాక్స్ ఉంటాయి పర్ డే 5 రూపీస్ 10 రూపీస్ అలాగా చాలా గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది, చాలా స్పీడ్గా పెరిగిపోతాయి. కానీ కొన్ని స్టాక్స్ చాలా బోరింగ్గా డైలీ ₹1 పెరుగుకుంటూ ఆ చివరి వరకు వెళ్తుంది, లాంగ్ టర్మ్ వరకు. కానీ ఏంటంటే మనం ఇప్పుడు ఈ 5 రూపీస్ 10 రూపీస్ డైలీ గ్రాడ్యువల్గా పెరుగుతుంది కదా, అవే ఫోకస్ చేస్తాం. కానీ చెప్తున్నాను, అలాంటివి గ్రాడ్యువల్గా పెరిగి ఎప్పుడైనా పడిపోతాయి. మనకి మ్యాచ్ విన్నింగ్ తీసుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు క్రికెట్లోని 4-6 అని హిట్టింగ్ కొడితే చివరితో ఏదో ఒకటి ఎడ్జ్ తగిలి అవుట్ అయిపోతాడు సడన్గా. కానీ విరాట్ కోహ్లీ కానీ ధోని కానీ కొన్ని రాహుల్ ద్రావిడ్ కానీ చూస్తే వాళ్ళు సింగిల్స్ తీస్తూ మ్యాచ్ ఎండింగ్ వరకు తీసుకెళ్తారు అన్నమాట, మ్యాచ్ విన్నింగ్ చేస్తారు. సో స్టాక్స్ అనేవి మీరు ₹1 పెరుగుతుందని ఆ పర్సంటేజ్ చూడొద్దు. అప్పుడు మీరు పిక్ చేసిన స్టాక్ క్వాలిటీయా కాదా అని చూడండి అంతే. అండ్ నేను మోర్ ఓవర్ నా పాత వీడియోస్లో కూడా చెప్పాను, వాల్యూ షూట్స్ స్టాక్ పిక్ చేయొద్దు. నేను చెప్పిన 200 ఉన్న స్టాక్కి 3000 ఉన్న స్టాక్కి ఏది మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏది పెద్దదో? సింపుల్గా 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండి దాని స్టాక్స్ ఎక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల ఆ స్టాక్ ఒక్కొక్క ప్రైస్ 250 అలా అరౌండ్ ఉంటుంది. కానీ దీంట్లో స్టాక్ క్వాంటిటీ తక్కువ ఉండడం వల్ల 3500 అలా ఉంటుంది. కానీ రెండు క్వాలిటీ కంపెనీ అయితే రెండు ఇన్వెస్ట్ చేయండి, కానీ నెంబర్స్ మాత్రం అస్సలు చూడొద్దు. నెంబర్స్ డైలీ ట్రాక్ చేయడం వల్ల మీకు ఎమోషనల్గా కాన్ఫిడెన్స్ అని తగ్గిపోతుంది ఒకవేళ స్టాక్స్ అని పడిపోతే. ఇప్పుడు సెకండ్ పాయింట్, మీరు ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ డోంట్ బిలీవ్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా. అర్థమైందా? సోషల్ మీడియాలో కానీ టీవీ న్యూస్ ఛానల్స్లో కానీ చెప్పిన న్యూస్ ఎప్పుడు నమ్మొద్దు. ఈ ఒక్క మాట మాత్రం బాగా గుర్తుంచుకోండి. సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ న్యూస్ వచ్చిందని ఒక చెత్త కంపెనీ కొనొద్దు, ఓకే? అలానే నెగిటివ్ న్యూస్ వచ్చిందని ఒక క్వాలిటీ కంపెనీలో ఉన్న స్టాక్స్ నమ్మొద్దు. నేను ఇనీషియల్గా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు అలాగే నేను ఒక నెగిటివ్ న్యూస్ చూసాను అంతే. ఇన్స్టాగ్రామ్లో చూసి ఒక మంచి కంపెనీ నేను సెల్ చేస్తాను. బికాజ్ ఆఫ్ సోషల్ మీడియాలో మిస్కన్సెప్షన్ అలా చేయడం వల్ల మనం మంచి ప్రాఫిట్స్ కోల్పోతాం. క్వాలిటీ కంపెనీని ఎలా పిక్ చేయాలో నేను నా పాత వీడియోస్లో చెప్పాను, మీరు చెక్ చేయండి, మొత్తం డీటెయిల్గా చెప్పాను. ఒకవేళ మీరు ఇనీషియల్ ఇన్వెస్టింగ్లో ఉంటే జస్ట్ ఈ 6 పాయింట్స్ చూడండి. మార్కెట్ క్యాపిటలైజేషన్, పిఈ రేషియో, ఆర్ఓఈ, ఆర్ఓసిఈ, డెట్, ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈ బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది. ఇవన్నీ ఎలా చూడాలో కూడా నేను చెప్పాను, ఒకసారి చూడండి. మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఆ కంపెనీ మీద నమ్మకం వచ్చేస్తుంది. అండ్ కంపెనీ అనేది ఇప్పుడు ఐపీఓకి వస్తుంది ఏదైనా కంపెనీ, అండ్ ఇనీషియల్గా అది 5 years 10 yearsలో పెట్టిన కంపెనీ లాంగ్ టర్మ్ వరకు నెక్స్ట్ 50 years వాళ్ళ కంపెనీ ఎలా నడుపుతారో కూడా ఆలోచించాలి. స్పెక్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక 95% మేనేజ్మెంట్ ఇండస్ట్రీ అనాలిసిస్తో పాటు స్పెక్యులేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్యూచర్ అంతా టెక్నాలజీ, ఆ టెక్నాలజీ విధంగా స్పెక్యులేట్ చేయాలి. అలానే ఫ్యూచర్లో ఎంత టెక్నాలజీ అయినా అగ్రికల్చర్ కామన్, అలాంటివి కూడా మనం స్పెక్యులేట్ చేయాలి. ఇవన్నీ నేను ఫర్దర్గా చెప్తాను, అసలు సెక్టర్ వైజ్గా ఎలా పిక్ చేసుకోవాలి అని. సో ఫస్ట్ అయితే డోంట్ ఫోకస్ ఆన్ నెంబర్స్, సెకండ్ది డోంట్ బిలీవ్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా, అండ్ థర్డ్ థింగ్ డోంట్ ఎవర్ డిపెండ్ ఆన్ ఎనీ పర్సన్. మీరు సిమిలర్గానే ఉంటుంది, సోషల్ మీడియాలో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ జుంజునవాలా పలానా స్టాక్లో ఇన్వెస్ట్ చేశారని చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ రోజు మినిమం 2-3% పెరుగుతుంది, ఎందుకంటే ఆ బిగ్ బుల్ ఇచ్చే ఇంపాక్ట్ అలా ఉంటుంది అన్నమాట. సో మనకు తెలీదు అతను నిజంగా ఇన్వెస్ట్ చేశారో లేదో. నేను ఫర్దర్ వీడియోస్లో మన ఇండియాలో ఉన్న బిగ్ బుల్స్ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో అది ఏ వెబ్సైట్లో చూసుకోవాలో నేను చెప్తాను. మీరు ఒక పోస్ట్ చూసి వెంటనే మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసేవద్దు. అండ్ దీంట్లో ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నేను ఈ మధ్యన ఎక్కువ న్యూస్ చూసింది
రిలయన్స్ అందులో ఇన్వెస్ట్ చేస్తుంది, రిలయన్స్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంది, రిలయన్స్ దాంట్లో సమ్ 30% స్టేక్ అక్వైర్ చేసుకుంది, రిలయన్స్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అని న్యూస్లో ఎక్కువ చూస్తున్నారు రిలయన్స్ మీద. రిలయన్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ కంపెనీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఏంటంటే రిలయన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కానీ రిలయన్స్ కాకుండా వేరే కంపెనీ మీద ఫోకస్ చేయట్లేదు. మీకు సింపుల్గా చెప్తాను, మీరు గూగుల్లోకి వెళ్ళి రిలయన్స్ షేర్ ప్రైస్ చూడండి. 10 years బ్యాక్ 600 ఉండేది, ఇప్పుడు 2600కి అయ్యింది. అంటే 2000 వేరియేషన్. అంటే CAGR యాన్యువల్ రిటర్న్స్ చూసుకుంటే మేబీ 20 to 25% యాన్యువల్ రిటర్న్స్ ఆ డికేట్లో. కానీ ఇదే డికేట్లో మీకు ఇంకో స్టాక్ పేరు చెప్తాను, హనీవెల్. మీరు ఎప్పుడైనా విన్నారా? హనీవెల్ అంటే మీరు ఇప్పుడు స్విచ్ బోర్డ్స్ చూస్తారు కదా, క్యూబా అని డిఫరెంట్ స్విచ్ బోర్డ్స్ చూస్తారు కదా. హనీవెల్ ఏంటంటే హనీవెల్ ఆటోమేషన్ స్విచ్ బోర్డ్స్ మాట, వేరే టెక్నాలజీ మాట. ఇప్పుడు చిట్టికేస్తే ఫ్యాన్ తిరగడం అండ్ సెన్సార్ మీద లైట్లు వెళ్ళడం, మొత్తం ఆటోమేషన్స్. ఇలాంటివి సెన్సార్ మీద రన్ అయ్యేవి అమెరికాలో ఎక్కువ హనీవెల్ బేస్డ్ కంపెనీస్ వాడతారు. హనీవెల్ ఈజ్ వెరీ గుడ్ స్టాక్, బట్ ఇదేం రికమెండేషన్ కాదు. బట్ 10 years బ్యాక్ 2000 ఉండేది ఒక్కొక్క షేర్ ప్రైస్. ఇప్పుడు మీరు గూగుల్లో చెక్ చేయండి, ఒక్కొక్క హనీవెల్ షేర్ ప్రైస్ 46,000 ఉంది. ఓకే, 2000 నుండి 46,000 అంటే ఎంత వేరియేషన్ వచ్చింది ఒక డికెట్లో. టెక్నాలజీ కంపెనీలో నమ్మితే ఆ స్టాక్ ఎప్పటికైనా పెరుగుతుంది. ఓకేనా, సేల్స్ పెరిగి మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగి ఆ స్టాక్ అనేది పెరుగుతూనే ఉంటుంది. రిలయన్స్ డికేట్లోనే 600 to 2000 అంటే CAGR చాలా తక్కువ. హనీవెల్ CAGR ఆల్మోస్ట్ 45% to 50%. సో డిఫరెన్స్ చూసారు కదా. అండ్ చాలామంది బిగ్ బుల్స్ ఇదే చెప్తారు, ఆల్వేస్ పికప్ ద స్టాక్ వెన్ ఇట్ ఈస్ అన్పాపులర్ అని. అన్పాపులర్ క్వాలిటీ కంపెనీ, మీరు మంచి రీసెర్చ్ చేయండి, మీకు మంచి కంపెనీ దొరుకుతుంది, పిక్ చేయండి, ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయండి. మీకు ఆ మైండ్ సెట్ రావాలంటే ఆ వాల్యూస్ లేకపోతే ఈ న్యూస్ ఇలాంటివి ఆధారపడద్దు, జస్ట్ మేనేజ్మెంట్ అనాలిసిస్ చేయండి. మేబీ నేను చెప్తుంది మీకు నచ్చకపోవచ్చు, బట్ ఇదే కరెక్ట్. మేనేజ్మెంట్ అనాలిసిస్ చేస్తేనే మీరు మంచి వెల్త్ క్రియేట్ చేసుకుంటారు. కానీ చెప్పాను కదా, 99% నేను చెప్పింది కరెక్ట్ అనుకోరు. ఎందుకంటే 99% ఎలాంటి చూస్తారంటే మల్టీ బ్యాగర్ రిటర్న్, ₹2 పెడితే 200 అయిపోద్దేమో ఒక సంవత్సరంలో. అలాంటి చెత్త న్యూస్లు చూస్తారు. అందరిని అనట్లేదు, నేను చాలామంది చూశాను కూడా, అందుకే చెప్తున్నాను. అట్రాక్షన్ చెప్పిన కానీ నెగిటివ్కి బేగా అట్రాక్ట్ అయిపోతారు. చెప్పిన దాంట్లో రిటర్న్ ఏమి రాదు. చాలామంది గవర్నమెంట్ PSU స్టాక్స్ అంటారు, అది నేను లాంగ్ టర్మ్కి ఎప్పుడు నమ్మను. కానీ ఏంటంటే లాంగ్ టర్మ్కి అలాంటివే రికమెండ్ చేస్తారు, మంచి థంబ్నైల్ పెట్టేసి ఇది మల్టీ బ్యాగర్ ఇస్తుంది అని. సో డోంట్ బిలీవ్ ఆన్ దట్. ఫర్దర్ మంచి మైండ్ సెట్ అయితే రెడీ చేసుకోండి. నేనేమి 10 years ఎక్స్పీరియన్స్ లేదు, నాకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇనీషియల్గా ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళు చెప్పారని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. చిన్న ప్రాఫిట్స్ వచ్చాయి, 3000 వచ్చింది, ఒక దాంట్లో 5000 వచ్చింది, 2000 వచ్చింది. అలా వెంటనే అమ్మేశాను. ప్రాఫిట్స్ నాకు చెప్పిన చిన్న ప్రాఫిట్స్ వచ్చాయి, వాళ్ళని అడిగాను, వేశాను, ప్రాఫిట్స్ వచ్చాయి. బట్ చిల్లర ప్రాఫిట్స్ వచ్చాయి. నాకు అలాంటి ప్రాఫిట్స్ వద్దు. అందుకే నేను ఈ జనవరి నుండి నేను ఇప్పుడు కొన్ని స్టాక్స్ అన్ని మేనేజ్మెంట్ అనాలిసిస్ చేసే నేను కొన్నాను. నేను కొన్న స్టాక్స్ చెప్తున్నాను 100% రిటర్న్ కూడా ఇచ్చాయి. సో ఇంకా ఫర్దర్గా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ గైస్ లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు అండ్ కొంచెం ట్రాఫిక్ పెరుగుతుంది గైస్ నా ఛానల్కి. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మోహన్. జై హింద్.